వాళ్ళ అధికారమే దాహంగా, అధికారమే పరమావధిగా ఇవాళ ఎలక్షన్లో అన్ని తప్పులు నూరు పోసి ప్రజలకి విషయం ఎక్కించి ఏమీ చేయలేని కూడా చెప్పి తప్పులు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడాం, ఆమె కూడా నేషనల్ ఛానల్లో మాట్లాడింది ఆమె క్లియర్గా. అసలు బొమ్మేస్తే మరి మీరు కూడా బొమ్మేశారు కదా, ఎన్టీ రామారావు గారు బొమ్మేశారు చాలా కాలం, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఉంది ఇప్పుడు అన్నింటి మీద. ఏవైతే బుక్కులు ఉన్నాయో మనకి ఇచ్చే బియ్యపు కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వాళ్ళు బొమ్మలు ఉన్నాయి. మరి ఆ బొమ్మల సంగతి ఏంటి అంటే ఆయన నోరేళ్ళు పెట్టాడు, ఆయన ఎమ్మెల్సీ నోరేళ్ళు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మలు అనేవి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బొమ్మ కొన్ని చోట్ల వాడతారు. కానీ వీళ్ళు ఏమని ప్రచారం చేశారు, ఒరిజినల్స్ ఎక్కడో ఉంటాయి, అయ్యా తాకట్టు పెట్టేసుకుంటారు. చేసుకోవాలి కదండి, చేసాం కదా. మేమేం చెప్పాం, బాలకృష్ణ అదే నేను అంటున్నా, మీరు లాస్ట్లో 11th అవర్లో ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్ టైంలో వచ్చి మీరు విషయాన్ని, ఇప్పుడు చెడు చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా తిరిగిపోద్ది. మంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మంచి వెళ్ళలేదు ఇక్కడ, చెడు చాలా త్వరగా అందరి మైండ్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెడు లోకం తిరిగి వచ్చే లోపల, మంచి గడప దాటే లోపల చెడు లోకం తిరిగి వచ్చేస్తుంది. ఈ మధ్యన వినిపించేది ఏంటంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పబ్లిసిటీ పిచ్చి ఉందా ఎక్కువగా? అస్సలు జీరో. లేకపోతే ఇంకా రాళ్ళ మీద కూడా ఫోటోలు వేసుకోవడం ఏంటండి? నేను అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ప్రతి రేషన్ కార్డు మీద ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటున్నా, ప్రతి ఇంట్లో, ఇది ఇంట్లో కూడా ఉండదు, రాయి అనేది ఎక్కడో పొలంలో ఉంటది. ప్రతి ఇంట్లో ప్రతి బుక్ మీద ఆయన బొమ్మ ఉంటుంది. ఏ విధంగా చూడాలంటున్నా, అంటే రేషన్ ఆయన ఇంట్లో చేస్తున్నాడా? కాదే, ఎవరు చేసినా ప్రభుత్వ పాలన చేసేది. ఎందుకు వేసుకుంటున్నారు మీరు? మీ హయాంలో అదే నేను అంటున్నా, దాన్ని మీరు ఎందుకు దీన్ని విషంగా ఎందుకు చూపించారు? అప్పటి వరకు ప్రజలకు తెలియదు అది. కానీ చెడుని వ్యాపింపజేశారు, విషయాన్ని ప్రచారం చేశారు, విషయాన్ని మైండ్లోకి ఎక్కించారు. ఇవాళ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కొన్నారు, ఒరిజినల్స్ ఇచ్చారా లేదని అడిగాం మేము, దానికి సమాధానం లేదు, కౌంటరే లేదు. ఒరిజినల్స్ మీకు ఇచ్చారా లేదా, మీరు భూములు కొన్నారు, ఏదో మీ ఆస్తులు కొనుక్కున్నారు, ఓకే, మీరు కొనుక్కున్నవి ఓకే, కొనుక్కున్నప్పుడు మీకు పత్రాలు ఇచ్చారా, ఒరిజినల్స్ మీకు ఇచ్చాము, అది చూపించండి, మీరు డూప్లికేట్ అయితే చూపించండి, లేదంటే జిరాక్స్ అయితే చూపించండి అంటే బయటికి రాలా. అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసింది పూర్తిగా వాస్తవం కాదు, అబద్ధాలు ప్రచారం చేశారు, మోసం చేశారు, లక్షల కోట్ల మభ్యపెట్టారు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి విచ్చలవిడిగా చేశారు, మొత్తం దోచేశారు ఎక్కడ ఏం లేకుండా. లిక్కర్ స్కామ్లో ఉన్నాయండి, లేకపోతే ఇసుక ఉన్నాయండి, వేరేదా ఉన్నాయండి. అదే మీకు ఈరోజు శాపంగా మారింది అని ప్రజల్లో పూర్తి వాస్తవం. ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి అక్కడ, ప్రతిదానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి అది మన ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లో ఏదో ఇది కాదు, ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. పారదర్శకంగా ప్రతిదానికి లెక్కలు ఉంటే ముందస్తు బయలు ఎందుకు? అదేంటి వాళ్ళు అరెస్ట్ చేస్తానంటే, ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తానంటే చేస్తారు, అక్రమంగా మేము చేయలేదు అని వాళ్ళు తెలిసినా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తామంటే న్యాయస్థానం తెచ్చుకున్నాం, న్యాయస్థానం ఉన్నారు కాబట్టి తెచ్చుకున్నాం. న్యాయస్థానం లేకపోతే వేరే అరెస్ట్ చేస్తే చేయడానికి ప్రయత్నించారు కదా, చేశారు కదా, కొంతమందిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, రోజు వేధిస్తున్నారు కదా, చాలా మందిని చేశారు. చూడండి, ఎవరు చాలా